అంటే ఎట్లా మీ కనెక్ట్ ఎట్లా జరిగింది? ఎక్కడ ఆయనలో అంత ప్రేమ మీకు ఎప్పుడు కనిపించింది? ఎక్కడ కనిపించింది? ఎట్లా గ్రాస్? ఆయన ప్రేమ కదా, ఆయన ఒక మహానుభావుడు. ఆయన పక్కన నేను ఉండడం అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. సో ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఏమి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మేము చిన్నపిల్లలం కాదు. నాకు 50+, నేను 30+, మేము చిన్నపిల్లలం కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమించుకోవడం ఇవన్నీ కాదు. పరిస్థితుల ప్రభావంతో జరిగిన ప్రేమ కాబట్టి ఆ తర్వాత మా మధ్యలో ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇలా కలిసి ఉండాల్సి వచ్చింది. ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం, అంతే. సో నెక్స్ట్ ఇందాక నేను మళ్ళీ అడిగిన ప్రశ్నే, పొలిటికల్ వైపు మిస్సెస్ దువ్వాడగా రాణించబోతున్నారు. ఆల్రెడీ మేము ఉన్నాను కదా, పొలిటికల్లోనే ఉన్నాను. మా ఆయన ఉంటే నేను ఉన్నట్టే కదా. పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో చేరితేనే పార్టీ మీద ప్రేమ ఉన్నట్టే ఏంటి? ఎక్కడున్నా నాకు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. నేను వెంకటేశ్వర స్వామిని ఎంత అభిమానిస్తానో ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి కూడా అంతే అభిమానిస్తాను. నేను పార్టీలో ఉన్నా లేకపోయినా నిరంతరం పార్టీ కోసమే పనిచేస్తాను. అలాగే పనిచేశాను. 10 years నేను పార్టీ కోసమే పనిచేశాను. పార్టీలో లేనప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేశాను. పార్టీలో ఉన్నప్పుడు కూడా 5 years నేను అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం నేను పనిచేశాను. సో పార్టీలో ఉన్నా లేకపోయినా, జాయిన్ అయినా అవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాను, వర్క్ చేస్తున్నాను. 24 ఎన్నికలు తనే దగ్గరుండి 5 years నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. సో బిగ్ బాస్ తర్వాత మీకు చాలా అవకాశాలు వచ్చే ఉండొచ్చు సినిమాల విషయంలో కానీ. ఆల్రెడీ చేశాను, ఒక మూవీ చేశాను, ఇంకా మూవీ చేస్తున్నాను. రిలీజ్ రెడీ ఉందా? జూన్ ఆర్ మేలో రిలీజ్ రెడీగా ఉంది. ఫోటోస్ పంపిస్తాను. సో ఆల్రెడీ మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి, గోల్డ్ బిజినెస్ అంటున్నారు, శారీస్ బిజినెస్ అంటున్నారు, ఎట్లాగో ఇండస్ట్రీ టచ్ ఉంది. సో మీరు బిగ్ బాస్ కూడా చేస్తున్నారు. రేపు పొద్దున సినిమాలు ఏమైనా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందా? మేము రాజకీయాలు చేస్తాం, బిజినెస్లు చేస్తాం, అవకాశం ఉంటే మాకు నచ్చితే ప్రొడ్యూస్ చేస్తాం, నటిస్తాం, ఏదైనా చేస్తాం. ఇది మా జీవితం, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం. మీకేం అవసరం నన్ను అడుగుతున్నట్టుంది మీరు చెప్పే ఆన్సర్. మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం, మీరు ఎవరు అడగడానికి? బట్ పబ్లిక్ కోసం అడగాలి, ఎందుకంటే మీ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. అందుకే అంటున్నాను నేను, రాజకీయాలు అనేది మా జీవిత ధ్యేయం. ఫస్ట్ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఇంటికి వచ్చే సమాధానం చెప్పాలి. రాజకీయం అనేది మా లైఫ్. అతను బై ఛాన్స్ రాలేదు, బై చాయిస్ రాజకీయాల్లోకి వచ్చారు. 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. తనకి ప్రజాసేవ ఇష్టం. గెలిచినా గెలవకపోయినా, ఓడినా, ఏదైనా సరే, పోటీ చేసినా పోటీ చేయకపోయినా తన ప్రజలతోనే ఉంటారు. ఇదైతే ష్యూర్. ఎప్పటి వరకు? టిల్ తన లాస్ట్ బ్రెత్ వరకు అది అవుతూనే ఉంటుంది. సో రాజకీయాలు చేయాలి, ప్రజాసేవ చేయాలంటే మాకు ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? మేము రాజకీయం మీద డబ్బు సంపాదించే రకం కాదు, లంచాలు తీసుకునే రకం కాదు, భూ కబ్జాలు చేసే రకం కాదు, ఎక్కడ పదవి దుర్వినియోగం చేసే రకం కాదు. సో మరి ఎలా చేయాలి? మేము డబ్బులు సంపాదించుకోవాలి, వ్యాపారంలో సంపాదించుకోవాలి. సో రాజకీయం కోసం, ప్రజాసేవ కోసం, ఇక్కడ బిజినెస్ కోసం వచ్చాం. బిజినెస్లో ఏం చేస్తున్నాం? డబ్బులు సంపాదిస్తున్నాం. వచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ తీసుకెళ్ళి ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాం. క్లియర్ అయిపోయిందా? చిన్న మాకు ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే యాక్టింగ్ అంటే నాకు ఇష్టం, అతనికి ఇష్టం. సో చిన్న కోరికలు ఉన్నాయి కాబట్టి యాక్టింగ్ అవకాశాలు వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం. ఇంకా మంచి అవకాశాలు ఏమైనా, భగవంతుడు మాకు మూవీస్ ఇష్టం కాబట్టి డబ్బులు ఏమైనా ఉంటే, అప్పుడు ఏమైనా మంచి స్టోరీ ఉంటే ప్రొడ్యూస్ కూడా చేస్తాను. ఇంతకుముందు ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తాను, అలాగే పార్టీ మీద పిచ్చితో వాలంటీర్ అనే మూవీకి ఇతనే నాకు చేసేది, నేనే ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు ఏదో యూట్యూబ్ లో పెట్టేసాం. అప్పట్లో ఎలక్షన్ బిజీలో ఉండి రిలీజ్ చేయలేకపోయాం. సరిగ్గా తెలియక వాలంటీర్ అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, మళ్ళీ ఆయన గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, వాలంటీర్గా అని టైటిల్ పెట్టి అవన్నీ తీసాం. ఆఫ్టర్ ద అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, గవర్నమెంట్ తీసాం. అది సెన్సార్ ఇష్యూస్ వచ్చినాయి, అందుకే మళ్ళీ. సో తర్వాత మూవీస్ కూడా ఏమైనా ఉంటే ప్రొడ్యూస్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఫ్యూచర్లో చేస్తాం. అంటే మీరు వైసీపీ అధికారంలోకి రావడానికి కీలకంగా మీరు పనిచేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో రేపు శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు మీరు ఎట్లాంటి థాట్స్? ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ బీయింగ్ ఏ పొలిటీషియన్, మీరు వెనకాలను నడిపిస్తున్నారు. ఓవైపు ధర్మానతో యుద్ధం నడుస్తుంది, ఇంకోవైపు అచ్చెన్నాయుడుతో పచ్చగడ్డ వేస్తే బగ్గు ఉంటుంది. సో ఈ పొలిటికల్ ప్రెషర్లో ఈయనకు కొత్త రూట్ వేసుకోవాలి. ఆయన ఇందాక దువ్వాడ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తే అవకాశం వాళ్ళకి, ఎందుకంటే 2 కీలకమైన పిల్లలే, 3వ వ్యక్తి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తి. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మా ఆయన దారి రహదారి, కొత్తగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మా ఆయన చూసి ఒకడు భయపడాలి, కానీ ఆల్రెడీ భయపడి చేస్తున్నాడు. ఒక్కొక్కడు బయటకు చెప్పుకోవట్లేదు, కానీ లోపల చాలా చేస్తున్నారు. దేనికి భయపడే రకం అసలు అతను కాదు. ఎందుకంటే తనకి దేని మీద తీపి ఉండదు, ప్రాణం మీద తీపి లేదు, డబ్బు సంపాదించాలని ఆశ లేదు, డబ్బు కూడబెట్టుకోవాలని ఆశ లేదు. ఇంక దేనికోసం? ప్రజల కోసం బతుకుతూనే ఉన్న రోజులు బ్రతుకుతాడు, దర్జాగా పోతారు. సో దానికోసం ఏం భయం లేదు. లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు. అవకాశం ఉందా జిల్లా రాజకీయాలని చక్కగా ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టికెట్ వస్తే చక్కగా పోటీ చేస్తారు, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, అంతే, అయిపోయింది. అంటే వైసీపీ కాదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? 100% యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారు కదా. వైసీపీని కాదని మీకు
మా పంద అప్పుడు వస్తుంది మేము వయసు పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ అంటూ మా ఆయన కొంత ఓట్ బ్యాంకింగ్ ఉంది. మేము ప్రజల్లోకి వెళ్తే ఇప్పటికీ చూస్తున్నాం కదా, పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ అంటూ ఉంది. ఇన్ఛార్జ్ మారినా సరే చాలా మంది ఇప్పటికీ మాతోనే ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు మాతోనే ఉన్నారు. చాలా ఓట్ బ్యాంకింగ్ మా హస్బెండ్కి ఎప్పుడు కూడా ప్రజల్లో దువ్వాడ శ్రీనివాస్ అంటే అభిమానం ఎప్పుడూ ఉంటుంది. సో ఇండిపెండెంట్గానే వెళ్తాము, చూసుకుంటాం. అప్పుడే ఆ పరిస్థితి రాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాల్వ్ చేస్తారు అనేది అనుకుంటున్నాం. చూద్దాం ఎలా వస్తుందో. ఈ ప్రశ్న ఆవిడని అడిగితే మా ఇష్టం అండి, మా ఇష్టం, మీకేంటి అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. సో రెగ్యులర్గా అందరు అడిగేదే, చాలామంది కామెంట్స్లో మీ రీల్స్లో కూడా చూస్తారు, జూనియర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ అది కూడా మా చేయొచ్చు ఇష్టం.